వాళ్ళ దగ్గర చేరొచ్చు, ఎక్కడైతే ఇరుకపోయిన గ్రామాల సందర్శించవచ్చు, ఎక్కడైతే వాగులు వంకలు దిగింది అక్కడికి పోవచ్చు. రెవెన్యూ మంత్రి గారు ఈయన కూకున్న కానీ గుర్రాల మలుపుతారు. వీళ్ళు కూకున్న కానీ గుర్రాల మాల్పే పరిస్థితి. వీళ్ళు దేవుళ్ళు చేస్తారు, బాబాలను చేస్తారు. తెలంగాణ ఇంటెలెక్చువల్స్ ఏం చేస్తారు? దేవుణ్ణి చేస్తుండ్రు. తెలంగాణ ఇంటెలెక్చువల్స్ ఈయనను బాబాని చేస్తుండ్రు. దేవుణ్ణి చేసిండు. ఈరోజు ఎంత విచిత్రం! ఈరోజు జాతీయ మీడియా మొత్తం ముక్కులో ఏలేసుకొని, ముక్కు పైన ఏలేసుకొని కూర్చొని చూస్తుంది జాతీయ మీడియా. ఎన్డీటీవీ ఎక్కడెక్కడనో చూసిన నేను ఇవాళ. ఈయన ఏది వినాయకుని తలబెట్టి ఈయన నిలబెట్టిన ఫోటో ఎక్కడెక్కడనో చూసింది. కానీ తెలుగు మీడియా దమ్మున్న ఛానల్, 6 ప్యాక్ ఛానల్ ఎవరన్నా చూపించిందా? TV5 చూపించిందా? ఏబిఎన్ చూపెట్టిందా? మహాన్యూస్ చూపించిందా? ఈటీవీ చూపించిందా? B6 చూపించిందా? ఏదన్నా ఛానల్లో చూపించిందా? ఇదే జగన్ అయితే అదే ఫోటో జగన్మోహన్ రెడ్డికి పెడితే ఈరోజు ఎన్ని ఛానళ్ళలో డిబేట్లు ఉండేటి, ఎన్ని ఛానళ్ళ దీని మీద డిబేట్ జరిగేటి. దీనిపైన బండి సంజయ్ మాట్లాడిందా? బండి సంజయ్ నిన్న ఎంతెంత మాట్లాడిందో. మైకులు పెట్టనియరు, అది చేయనియరు, అన్ని చేయనిచ్చిండ్రు. మరి దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎందుకు మౌనంగా ఉన్నాడు ఈయన? దీని గురించి కింద ఉన్న ఫోటో గురించి ఎందుకు మాట్లాడలేదు బండి సంజయ్ గారు? మీరు ఎందుకు నోరు తెరవలేదు? నిన్న చాలా భారీగా మీరు పెట్టింది కదా, ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడింది కదా, మరి దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? రేవంత్ రెడ్డికి ఇట్లా ఎట్లేస్తారని బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు మీరు? ఎందుకంటే మీరందరూ కూడా ఈరోజు సిండికేట్గా ఉన్నారు. మీరందరూ కూడా ఈరోజు తోడు దొంగలు, మీరందరూ కూడా దోపిడి దొంగలు, మీరందరికీ దొంగ సొమ్ముల వాటా ఉన్నది. కాబట్టే ఈరోజు అవన్నీ మేము దాని గురించి మేము మాట్లాడం. ఆయన మా మనిషి కాబట్టి మేము మాట్లాడం, మా సోపద్దారుడు కాబట్టి మేము మాట్లాడం అని ఈరోజు అసోంటోని వెనుకేసి వస్తున్న పరిస్థితి ఈరోజు తెలంగాణలో నెలకొన్నదని. అంటే ఇంతకు మించిన దురదృష్టం మీకు ఏముంది చెప్పండి? ఇంతకు మించిన దురదృష్టం, ఇంతకు మించిన దౌర్భాగ్యం మీకు ఏమున్నది? ఈరోజు లైన్లో నిలబడి జనాలు కొట్టుకుంటా ఉన్నారు. వానలు పడుతూ ఉన్నా, మాకు యూరియా కావాలని చెప్పి కొట్టుకుంటా ఉన్నారు. ఒకళ్ళేమో ఒకళ్ళ చెట్లల్లో గుట్టలలో వర్షాలలో పొలం పనుల మీద పోయి కళ్ళాలకు పోయి ఇరుక్కపోయిన పరిస్థితి వాళ్ళది. ఇక ఈ కాంగ్రెస్ వాళ్ళేమో ఏకంగా దేవుని చేసుకొని తిరిగే పరిస్థితి ఆయనను. కాబట్టి ఇంత దారుణమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తుంది. ఈరోజు ప్రజలు మమ్మల్ని రక్షించమని